ఓకే. అందరికీ హాయ్ అండి. ఈరోజు ఈ వొకాబ్యులరీ క్లాస్‌లో మనం కలర్స్ COLORS కలర్స్ అంటే రంగులు. ఈ టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం. అయితే నేను మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కలర్స్ అనేది అకార్డింగ్ టు ఇండియన్ లాంగ్వేజ్ ఓకేనా? ఇండియన్ లాంగ్వేజ్ ప్రకారం ఒక విధంగా రాస్తారు. అకార్డింగ్ టు యునైటెడ్ స్టేట్స్ దీని ప్రకారం ఒక విధంగా రాస్తుంటారు. ఇలా కొన్ని వర్డ్స్ అనేవి ఉంటాయి. వాటిని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? చెప్తాను. సరే. వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ కలర్స్ అకార్డింగ్ టు ఇండియన్ లాంగ్వేజ్? ఇండియన్ లాంగ్వేజ్ ప్రకారం కలర్స్ యొక్క స్పెల్లింగ్ ఏంటండి? COLORS ఓకేనా? మరి అకార్డింగ్ టు యునైటెడ్ స్టేట్స్ వాట్ వీ హావ్ టు రైట్? యునైటెడ్ స్టేట్స్ ప్రకారం మనం ఏం రాయాలి కలర్ స్పెల్లింగ్? ఇండియన్ లాంగ్వేజ్ లాగే రాయాలా? లేదు. డిఫరెంట్. మరి ఏంటి? COLOURS కలర్స్. చూడండి ఇక్కడ ఇండియన్ లాంగ్వేజ్‌కి, యునైటెడ్ స్టేట్స్ లాంగ్వేజ్‌కి మధ్యలో కలర్ స్పెల్లింగ్‌లో ఒకటే డిఫరెంట్ ఉంది. అదేంటిది? యు అనేది వస్తుంది. ఓకేనా? ఓకే. మనం ఇండియన్ చూసినట్లయితే COLORS ఒకటుంది. అది ఇండియన్ లాంగ్వేజ్‌ది. అలాగే యునైటెడ్ స్టేట్స్ COLOURS దట్స్ ఇట్. ఓన్లీ ఇక్కడ యు అనేది యునైటెడ్ స్టేట్స్‌లో యాడ్ అయిపోయింది. ఓకేనా? రైట్. ఈరోజు ఈ టాపిక్‌లో ఉన్న వాటి గురించి నేర్చుకుందాం. సాఫ్రాన్ SAFFRON సాఫ్రాన్ అంటే కుంకుమ రంగు లేదంటే కాషాయ రంగు. ఓకేనా? ఏ విధంగానే చెప్పవచ్చు. రెండు ఒకటే. అంతే. నెక్స్ట్ గ్రీన్ GREEN గ్రీన్ GREEN గ్రీన్ అంటే ఆకుపచ్చ రంగు. నెక్స్ట్ బ్లూ BLUE బ్లూ అంటే నీలం రంగు. ఓకేనా? బ్లూ అంటే ఏంటి? నీలం రంగు అని అర్థం. BLUE బ్లూ అంటే నీలం రంగు. నెక్స్ట్ బ్లాక్ BLACK బ్లాక్. ఓకేనా? బ్లాక్ అంటే నలుపు రంగు. చూడండి ఇక్కడ బ్లాక్ అనేవి మనకు 2 పదాలు ఉంటాయి. ఓకేనా? సరే ఫస్ట్ మనం వీటి గురించి చూసి అది ఎందుకు చూడాలనేది కూడా చూద్దాం. ఓకేనా? ఇక్కడ BLOCK బ్లాక్ అంటేనేమో నిలిపివేయుట. BLACK బ్లాక్ అంటేనేమో నలుపు అనే కలర్ ఉంటుంది కదండీ! అంటే రంగు ఉంటుంది కదా! ఆ అర్థాన్ని ఇస్తుంది. ఇక్కడ స్పెల్లింగ్ అనేది మారిపోయింది. BLACK బ్లాక్. ఓకే. బ్లాక్ అంటే నలుపు రంగు. BLOCK బ్లాక్ అంటే నిలిపివేయుట. నిలిపివేయడం అంటే ఏం నిలిపివేయుట? ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది. మీరు ఒక 6 మంత్స్, 1 ఇయర్ యూజ్ చేయలేరు. ఆటోమేటిక్‌గా మీ యొక్క ట్రాన్సాక్షన్‌కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా చూపించవు ఇంకా. బ్యాంక్ అనేది బ్లాక్ చేస్తారు అకౌంట్ అనేది. నెక్స్ట్ మళ్ళీ మీరు బ్యాంక్‌ని విజిట్ చేసి అది ఓపెన్ చేపించుకోవచ్చు. ఒక 600, 1000 ఓకేనా? ఇలా అన్నమాట. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ బ్యాంక్. ఓకేనా? బ్యాంక్ పైన బేస్ అయి ఉంటది. మళ్ళీ మీరు మనీ డిపాజిట్ చేస్తే ఆటోమేటిక్‌గా మీ అకౌంట్ అనేది రీఓపెన్ అవుతుంది. తిరిగి ఓపెన్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ మీరు సక్సెస్‌ఫుల్‌గా ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. విజయవంతంగా చేసుకోవచ్చనమాట. ఇలా అనమాట నిలిపివేయుట. ఓకేనా? అలాగే నంబర్స్‌ని కూడా మనం బ్లాక్ చేస్తుంటాం. ఎవరి వల్లైనా ఇరిటేషన్ వచ్చినప్పుడు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్లాక్ అంటే నిలిపివేయుట. BLOCK బ్లాక్. ఓకేనా? మరి ఇక్కడ బ్లాక్ BLACK బ్లాక్ అంటే ఇంకోటేంటి? నలుపు అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు కలర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఓన్లీ కలర్స్ గురించే మాట్లాడాలి. బయట నుండి ఒక వర్డ్‌ని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు యాడ్ చేస్తున్నారు? ఎందుకు చెప్తున్నారు దాని గురించి? ఓకేనా? మీరెప్పుడైతే ఇలాంటి వర్డ్స్ వాడుతుంటారో యాక్టివేట్, డీయాక్టివేట్, బ్లాక్ అప్పుడు చెప్పవచ్చు గదా! అంటే చెప్పవచ్చండి. ఇక్కడ పదాలు సేమ్ ప్రొనౌన్సియేషన్ ఇస్తున్నప్పుడు మనం స్పెల్లింగ్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. ఎందుకంటే మీకు మంచి ఇంగ్లీష్ వచ్చు. ఓకేనా? యూ కెన్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్. మీరు ఒక మంచి ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. అండ్ యూ కెన్ రైట్. ఓకే. అలాగే మీరు రాయగలుగుతారు గూడా. మీరు అఫీషియల్ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. మంచి మంచి లెజెండరీ పీపుల్ ఎంతో ప్రాముఖ్యత పొందినటువంటి వ్యక్తులకు గూడా మీరు ఇంగ్లీష్ రాయగలుగుతారు. లెటర్స్ రాయగలుగుతారు. ఓకేనా? ఇంత రాసినప్పటికీ మీరు ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ చేశారనుకోండి మీకెలా ఉంటుంది? బాగుండదు. ఓకేనా? హ్మ్. ఇప్పుడు BLACK బ్లాక్ అని రాస్తారు. ఇక్కడ బ్లాక్ అని రాయాలి. BLOCK బ్లాక్ అని రాయాలి. అప్పుడు అది మిస్టేక్. అవునా కదా? చిల్ ఒక చిన్న స్పెల్లింగ్ కరెక్షన్. అది మీకు చాలా బాధగా ఉంటుంది. నేనేనా ఈ మిస్టేక్ చేసింది అని. ఓకేనా? కొన్నిసార్లు కొన్ని విషయాలలో రిజెక్ట్ చేస్తారు. అంటే బ్లాక్ విషయంలోనే రిజెక్ట్ చేస్తారని చెప్పలేను. ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా? హ్మ్. అంటే ఒక చిన్న స్పెల్లింగ్ వల్లనే అంటే ఒక చిన్న క్యారెక్టర్ అంతే. దానివల్లనే మనం అంటే ఇంత ఘోరంగా జరుగుతుందంటే మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? దానివల్ల ఎంత యూజ్ ఉంది, అంటే ఎలాంటి నీడ్ ఉంటుంది ఎక్కడైనా సరే, మనం ఏదైనా పర్ఫెక్ట్‌గా చేయకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయవలసి ఉంటుందనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ వైట్. WHITE వైట్ అంటే తెలుపు రంగు అండి. నెక్స్ట్ యెల్లో యెల్లో అంటే పసుపు రంగు. ఓకేనా? నెక్స్ట్ బ్రౌన్ బ్రౌన్ అంటే గోధుమ రంగు. గోధుమ రంగు అంటుంటారు చూసారా అది. బ్రౌన్ అంటే గోధుమ రంగు. ఓకేనా? నెక్స్ట్ సిల్వర్
సిల్వర్ అంటే వెండి కలర్ లేదా వెండి వర్ణం అని అర్థాన్ని ఇస్తుంది. వెండి వర్ణం ఓకేనా, అంటే వెండి టైప్లో ఉంటుంది కలర్ అనేది. ఓకే. నెక్స్ట్ లైట్ గ్రీన్, LIGHT లైట్, గ్రీన్ GREEN లైట్ గ్రీన్ అంటే లేత ఆకుపచ్చ రంగు ఓకేనా. LIGHT లైట్, గ్రీన్ GREEN గ్రీన్ అంటే లేత ఆకుపచ్చ రంగు. నెక్స్ట్ డార్క్ గ్రీన్, DARK డార్క్ గ్రీన్, GREEN గ్రీన్ అంటే ముదురు ఆకుపచ్చ రంగు అని అర్థాన్ని ఇస్తుంది ఓకేనా. ముదురు ఆకుపచ్చ రంగు అని అర్థాన్ని ఇస్తుందండి. ఓకే. నెక్స్ట్ బేబీ పింక్ అంటే లేత గులాబీ, BY బేబీ, పింక్ PINK పింక్ అంటే లేత గులాబీ ఓకేనా. నెక్స్ట్ ఓన్లీ పింక్, PINK పింక్ అంటే గులాబీ రంగు ఓకేనా. నెక్స్ట్ నావీ బ్లూ అంటే ముదురు నీలం రంగు ఓకేనా. NAVY నావీ, బ్లూ BLUE బ్లూ అంటే ముదురు నీలం రంగు ఓకేనా. నెక్స్ట్ స్కై బ్లూ లేత నీలం రంగు ఓకేనా. స్కై బ్లూ, BLUE బ్లూ అంటే లేత నీలం రంగు అనే అర్థాన్ని ఇస్తుందండి ఓకేనా. ఓకే, ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ PURPLE పర్పుల్ అంటే ఊదరంగు. నిజానికి అది నాకు తెలియదు, అంటే ఆ వర్డ్ తెలుసు కానీ అసలు అది ఏంటి అనేది కూడా తెలియదు. PURPLE పర్పుల్ కలర్స్ అంటుంటారు ఓకేనా, తెలియదు. జస్ట్ పదం తెలుసు అంతే. PURPLE పర్పుల్ అంటే ఊదరంగు అని ఉంటుందండి. ఓకే. నెక్స్ట్ ఆరెంజ్, ORANGE ఆరెంజ్ అంటే నారింజ రంగు అని ఉంటుంది ఓకేనా. ఓకే. స్కార్లెట్ ఓకేనా, స్కార్లెట్ SCARLET అని ఉంటుంది స్పెల్లింగ్. స్కార్లెట్ అంటే సింధూరం అని అర్థం. సింధూరం ఆ టైప్లో ఉంటుందండి ఓకేనా. SCAR లెట్ మొత్తం కలిపితే స్కార్లెట్ ఓకేనా. ఓకే. నెక్స్ట్ గ్రే అంటే బూడిద రంగు ఓకేనా. బూడిద కలర్లో ఉంటుంది కదా, గ్రే అంటుంటారు. గ్రే అంటే బూడిద రంగు అని అర్థం అండి ఓకేనా. మెరూన్ ఓకేనా, MEROON మెరూన్ అంటే ముదురు ఎరుపు రంగు ఓకేనా. ముదురు ఎరుపు రంగు అని అర్థం అండి ఓకేనా. నెక్స్ట్ గోల్డెన్ కలర్ అంటే బంగారు రంగు లేదా గోల్డ్ కలర్ అంటుంటాం, బంగారు రంగు ఓకేనా. గోల్డ్ అంటే బంగారు రంగు ఓకేనా. నెక్స్ట్ GOLDEN బంగారు రంగు ఓకేనా. గోల్డ్ కలర్ అంటుంటాం ఓకేనా అండి. సరే అండి, నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను కలర్స్ ఓకేనా. ఇంకా మీకు ఏమైనా తెలుసుంటే యాడ్ చేసుకోండి. అలాగే మీకు ఇంకా ఏమైనా తెలియకపోతే తెలుగులో చెప్పండి, నేను ఇంగ్లీష్ చెప్పేస్తాను. దిస్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లమ్ టు మీ. అంటే ఒకేసారి మనం రికార్డ్ చేస్తున్నప్పుడు కొన్ని గుర్తొస్తాయి, కొన్ని గుర్తురావు ఓకేనా.